బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. మాదక ద్రవ్య రహిత సమాజమే దేశ శ్రేయస్సని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన నాసా ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో యువత మాదక ద్రవ్యాలకు లోనే తమ జీవితాలను అర్ధాంతంగా ముగించుకోవడమే కాక ఇతరులకు కూడా హింసలు పెట్టే పరిస్థితికి దిగజారిపోయారన్నారు. దీని కారణంగా దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నాయన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో మాదక ద్రవ్య రహిత సమాజ శ్రేయస్సు అనే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులచే ప్రతిజ్ఞా కార్యక్రమం చేపట్టిన అనంతరం ర్యాలీగా సబ్బవరం 3 రోడ్ల కూడకు చేరి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ SD అనిత, DSP నాగేశ్వరరావు, MPP బోకం సూర్యకుమారి, సర్పంచ్ D ప్రసాదరావు, MPDO పద్మజ, తహసీల్దార్ చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నషా విముక్త భారత్ లో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజు కూడా పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత గొప్పగా ప్రజల్లో అవేర్నెస్ తేవటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఓవైపు గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్న ప్రోగ్రాం ఇది. అంటే ప్రజలకు ఆరోగ్య భద్రత ఇవ్వాలి, అరాచకాలు లేని సమాజాన్ని చూపించాలన్న ఒక మంచి సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం కూడా చేయుతనివ్వాలని, ఎక్కడా కూడా అరాచక కార్యక్రమాలు ఈ మత్తు తీసుకున్న తర్వాతే జరుగుతూ ఉన్నాయి, యాక్సిడెంట్లు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ అరికట్టి మంచి సమాజాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు కూడా కావాలి అని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు విచారకరమైన విషయం ఏంటంటే హై స్కూల్ లెవెల్లోనే డ్రగ్స్ అన్నవి హై స్కూల్లో కూడా ప్రవేశించాయి. చాక్లెట్ రూపంలో చిన్న చిన్న ఈట్స్ అంటే మనం తీసుకునే చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకి ఈ డ్రగ్స్ అందుతున్నాయి. దయచేసి ఇక్కడ పిల్లలందరికీ ప్రత్యేకంగా మేము విన్నవించుకున్నది ఏంటంటే, మీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఏ దేశంలో లేనంత సంపద అది ఏంటంటే మీరే యవ్వనస్తులు ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. ఈ ఫ్యూచర్ అంతా భావి భవిష్యత్తులో మీరే ఎన్నో ప్రాముఖ్యమైన పదవులు హోదాల్లోకి వెళ్ళాలి, ఎంతో బాగా స్థిరపడాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి. అటువంటిది మీరు చిన్న స్టేజ్లోంచే తప్పటడుగులు వేస్తే మీ జీవితం అంతా పాడైపోతుంది.